హాయ్ ఫ్రెండ్స్, ఉగాది పండుగ రోజైతే మేము టెంపుల్కి అయితే వచ్చినాము. చూడండి, ఫస్ట్ రోజైతే గుడిలో చాలా హడావిడిగా ఉంది. అసలు ఇక పొయ్యే కూడా ప్లేస్ లేదు, కానీ అట్లే ఓపికతో అయితే వెళ్ళాము. చూడండి, ఫుల్ రష్ ఉన్నారు. దర్శనం అయితే అయ్యింది, కానీ సరిగ్గా దేవుని చూడటానికి కూడా లేదు. చూడండి, పూలతో అయితే ఈ విధంగా రెడీ చేసినారు. ఇది అక్కమ్మగార్ల టెంపుల్. ఇప్పుడు వెనక్కి వచ్చేసప్పటికి అప్పుడే కడవలు కూడా వచ్చేసినాయి. ఇది బయట దేవస్థానము. చూడండి, ఇది మొత్తం బయట మొత్తం పరసన అయితే పెట్టేశారు. ఇక్కడంతా బొమ్మలు అయితే పెట్టేసినారు. నా కూతురు నాకు అది కావాలి ఇది కావాలని చాలా అయితే బొమ్మలు అయితే అడిగేసింది. ఇది మధ్యాహ్నం మా ఇంటి దగ్గర పానకాలు వెళ్ళాయి. ఊరాల శబ్దంకి అయితే పూనకాలు వచ్చేస్తాయి. ఆ శబ్దంకి దగ్గరుండి వినే వాళ్ళకైతే అది పూనకాలే వస్తాయి. ముందుగా అయితే నా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుండే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈవినింగ్ అయితే గుడికి వెళ్తున్నాము. ఇక్కడ బజార్లో రష్ చూడండి మీరు. ఆటోలో వెళ్ళేటప్పుడు తీసాను వీడియో. అంతా మొత్తం ఒక్కో వీధి వాళ్ళు అయితే ఒక్కోసారి ఇట్లా తీసుకొని పోతారు కడవల్ని. మధ్యాహ్నం పూట్ల పాపం కాలాన్ని చాలా వేడిగా ఉంటాయి, కానీ కడుగు మోసిండే వాళ్ళకైతే అట్లా కాలవంట. ఎందుకంటే మా ఇంట్లో కూడా కడుగు వెళ్తుంది, మా అమ్మ కూడా చెప్తుంది. ఇక్కడైతే మజ్జిగ పంచుతున్నారు. ఇది అక్కమ్మగార్ల టెంపుల్ దగ్గర అయితే చేరుకుంటున్నాము. చూడండి, ఒక్కో వీధి వాళ్ళు ఒక్కో దగ్గర వెళ్తున్నారు. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఎంతసేపు అస్సలకి ప్లేసే ఇవ్వరు, అసలుకి ఒక అడుగు కూడా కదలనీరు, అంత ప్లేస్ ఉన్నారు. ఇది దారిలో తీసాను మళ్ళీ. మొత్తం కళ్యాణదుర్గంలో ఊరే వెళుతుంది కడవులు. ఇది బాబా టెంపుల్ దగ్గర. చూడండి, ఇది అక్కమ్మగార్ల టెంపుల్ దగ్గరే పక్కన వీడియో తీసాను. కొద్దిసేపు అట్లా చల్లుకుంటుందని కళ్ళంగడికి తినడానికి వచ్చాము. చూడండి, లోపలికైతే చేరుకున్నాము, కానీ లోపలికి వెళ్ళడానికైతే లేదు. ఇట్లే బయటే టైంపాస్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ డే వెళ్తామని. ఇక్కడ కొండంతా ఎక్కేసిన చూడండి, అప్పుడే మొత్తం పైన వరకు ఉన్నారు. చూడండి, జూమ్ చేసి చూపించాను మీకు. ఇది ఎగ్జిబిషను. చూడండి, బొమ్మలంతా చాలా అయితే పెట్టేశారన్నీ. ఎక్కడ చూసినా బొమ్మలే ఉన్నాయి. నా కూతురైతే రోపిస్తుంది. ఇదైతే ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ మా వీధి దగ్గర అయితే మళ్ళీ కడవలు వెళ్ళేస్తున్నారు. ఇక్కడ నైట్ గుడి దగ్గర నిద్ర చేయడానికి వచ్చాము. మొత్తం నైట్ 1 అట్లయితే అంది. అందరూ పనుకొని వేసినారు. ఇది మళ్ళీ పనుకునే ముందు ఈ వీడియో. అందరు చాలా మంది అయితే నిద్ర చేయడానికి వచ్చారు. ఇంకా నైట్ అయినా జనం మాత్రం గుళ్ళో అట్లే ఉన్నారు, బయట లేరు, కానీ గుళ్ళో మాత్రం చాలా మంది జనం ఉన్నారు. చూడండి చుట్టూ. ఇది నెక్స్ట్ డే గుళ్ళో. ఇది బంగారు దేవతలు ముందు రోజు చూడలేదని మళ్ళీ ఈరోజు చూడడానికి వచ్చేసాము. ఇది శివాలయము. ఇది కావేళ్ళమ్మ టెంపుల్ పక్కన. నెక్స్ట్ అయితే కొండకి ఎక్కాము. చూడండి, సగం అయితే వచ్చేసినాము, అసలు ఎక్కలేకపోయాము. చూడండి, కిందంతా ఈ విధంగా ఉంది. మా పాప మెటికలన్నీ ఎక్కేసింది. వచ్చేటప్పుడు ఎక్కింది, పోయేటప్పుడు ఎక్కుతుంది. ఎన్ని మెటుకులు ఉంటే అన్ని ఎక్కేసింది పాపం. పైనకైతే వచ్చేసినాము. ఇది అక్కమ్మగార్ల దోన. ఈసారి అయితే నీళ్ళు బాగున్నాయి పైన. 3 years అయింది ఎక్కక. చాలా అలసిపోయినాం. చూడండి, లోపల
చూడండి ఇక్కడ పూజ చేస్తున్నారు. ఆ నీళ్ళు తాగితే మంచిదని అంటారు. కొండ కింద భాగం అంతా ఇది చూడండి అంతా. చూడండి దోణ అయితే ఇట్లుంది. ఇంకా జనం వస్తూనే ఉన్నారు. ఇది ఇక్కడ అందరూ ముడుపులు కట్టేశారు చెట్టు దగ్గర. మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఇది కొండ దిగేటప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్తా అన్నాడు. ఈ వీడియో చూసి లైక్ చేయండి. నెక్స్ట్ ఎగ్జిబిషన్ వీడియో వస్తుంది.